కేసీఆర్ గులాబీ భవన్ కు సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గులాబీ దళపతి పాల్గొన్నారు. తెలంగాణ భవన్ మొత్తం పార్టీ నేతలతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా గులాబీమయంగా కనిపిస్తోంది. నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. తమ పార్టీ అధినేత గులాబీ దళపతి తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో ఇటు కార్యకర్తల్లోనూ నేతల్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తోంది. కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఒక ముఖ్య నేతలతో భవన్ కు కేసీఆర్ వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా తెలంగాణ భవన్ వద్ద పూర్తి సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. తమ అధినేత రాక కోసం ఎదురు చూసిన కార్యకర్తలు తమ అధినేతకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గులాబీ దళపతి పాల్గొని ప్రసంగించనున్నారు. తెలంగాణ భవన్ మొత్తం పార్టీ నేతలతో కిక్కిరిసిపోయింది. ఇక ఆ భవన్ లో రిజిస్టర్ లో సంతకం చేస్తూ ఉన్నారు కేసీఆర్. మొత్తంగా కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ మొత్తం జై కేసీఆర్ నినాదాలతో మారుమోగుతోంది. ఒకవైపు పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నేతలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూశారు. కేసీఆర్ మొత్తంగా తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న జీవన్ రెడ్డి కూడా కేసీఆర్ తో పాటు తెలంగాణ భవన్ కు వస్తున్న దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కేసీఆర్ అక్కడికి వచ్చారు. తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ మరి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. పార్టీ నేతలతో తెలంగాణ భవన్ అయితే కిక్కిరిసిపోయింది. తమ అధినేతకు అపూర్వ స్వాగతం పలికారు అటు కార్యకర్తలు పార్టీ ముఖ్య నేతలు. సో ఎక్కడ చూసినా గులాబీమయమైపోయింది. సో పూర్తిగా నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులతో తెలంగాణ భవన్ నిండిపోయింది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకుంటున్నారు. పూలమాల వేశారు కేసీఆర్. తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోవడంతో అటు కార్యకర్తల్లోనూ ఇటు ముఖ్య నేతల్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తోంది. మొత్తంగా ఆ ప్రాంతమంతా జై కేసీఆర్ జై జై కేసీఆర్ నినాదాలతో మారుమోగిపోతున్న పరిస్థితి. గులాబీమయంగా మారింది తెలంగాణ భవన్. తెలంగాణ భవన్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ముందుగా తెలంగాణ తల్లికి పూలమాల వేశారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు కేసీఆర్. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే అంశంపై ఇప్పుడు తెలంగాణ ప్రజానికమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గులాబీ పండుగకు గులాబీ దళపతి హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో గులాబీ దళపతి కేసీఆర్ పాలు పంచుకుంటున్నారు. ఎర్రవెల్లి నుండి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. తమ అధినేతకు అపూర్వ స్వాగతం పలికారు. మొత్తంగా కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ లో పూర్తి సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ మొదటిగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ భవన్ లోకి చేరుకున్నారు. కార్యకర్తలు ముఖ్య నేతలు తమ అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఓవైపు జై కేసీఆర్ జై జై కేసీఆర్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయిన పరిస్థితి. ఒక పార్టీ ఆవిర్భావ వేడుకలకు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.
రైట్, ఇక తెలంగాణ భవన్ వద్ద పూర్తి సందడి వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ దళపతి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ మొత్తం పార్టీ నేతలతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా గులాబీమయంగా కనిపిస్తోంది. నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. తెలంగాణ భవన్ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, మొత్తంగా గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు. సో డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ భవన్ కి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మస్తున్నచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శంబీపూర్ రాజు అందరూ కూడా ఇక్కడ కేసీఆర్ పూలమాలను సమర్పించిన తర్వాత నేరుగా సమావేశ హాల్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లతో పార్టీ చేసింది. కేవలం ఈ రోజు ప్రతినిధుల సమావేశం కాబట్టి ఈ సమావేశానికి కేవలం ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌడ్ చేస్తున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా ఇక్కడికి అలౌడ్ చేయట్లేదు. దాంతో కూడా చాలా మంది కూడా బయట నిలబడిపోయారు. కేవలం లోపలికి మీడియా వాళ్ళు మొత్తం దాదాపు 400 మంది వరకు ప్రతినిధులకు మాత్రం అవకాశం కల్పించారు. మాజీ ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే చేరుకొని కేసీఆర్ మీడియాకి సంబంధించిన ఏర్పాట్లు చూశారు. బయట మాత్రం పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు నాయకులు వెయిట్ చేస్తున్నారు. ఎవరు లోపలి వరకు అలౌడ్ చేయట్లేదు. దీంతో ఈ రోజు ఈ సమావేశం ద్వారా కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జరిగిన పరిణామాలపైన మాట్లాడే అవకాశం కనబడుతుంది. దీంతో కేసీఆర్ ఇచ్చేటువంటి స్పీచ్ పైన అందరూ కూడా ఆసక్తి గమనిస్తారు. పార్టీ క్యాడర్ కూడా ఇటీవల కేసీఆర్ జగిత్యాలలో జీవన చేరిక సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, అందరూ నమ్మకంగా ఉండండి, పార్టీ కోసం పనిచేయండి అని చెప్తున్నారు. ఈ రోజు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్మాణపరమైనటువంటి విషయాలు కావచ్చు, ఇతర అంశాలు మాట్లాడే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో రీసెంట్ గా ఆయన కూతురు కవిత తెలంగాణ రాష్ట్రీయ సేన అనే టీఆర్ఎస్ ఒక పార్టీ పెట్టడంతో కూడా దానిపైన కూడా కేసీఆర్ స్పందిస్తారని చూడాల్సి ఉంది. ఇటీవల కేటీఆర్ తో పాటు ఎవరు కూడా ఈ విషయం పైన స్పందించడానికి ఇష్టపడట్లేదు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా క్లారిటీ ఇస్తారా, పార్టీకి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారా, లేకపోతే ఇప్పటికే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి గుర్తిస్తారా అనేది కూడా చూడాల్సి ఉన్నది. వంశీ, థ్యాంక్ యూ స్వామి. రైట్, మొత్తంగా తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ పూర్తి సందడి వాతావరణం కనిపిస్తుంది. గులాబీ మయంగా తెలంగాణ భవన్ అయితే మారిపోయింది. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ఏది మాట్లాడినా ఒక సంచలనమే. అటువంటిది పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారు, శ్రేణులకు ఏ విధమైన దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గులాబీ దళపతి పాల్గొంటున్నారు. తెలంగాణ భవన్ మొత్తం పార్టీ నేతలతో కిక్కిరిసిపోయింది. ముఖ్య నేతలకు ఆహ్వానాలు అందాయి. ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, శ్రేణులకు ఏ విధమైన దిశానిర్దేశం చేయబోతున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. ఇక నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడకు భారీగా చేరుకున్న దృశ్యాలైతే మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.